హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునేవారు నేను ఈ వీడియోలో చెప్పేటటువంటి విషయాలు తెలుసుకోకుండా అయితే ఛానల్ పెట్టకండి. ఎందుకు అంటే ఛానల్ పెట్టి తర్వాత బాధపడే బదులు అసలు యూట్యూబ్ అంటే ఏంటి, అందులో మనకు డబ్బులు రావాలంటే ఏం చేయాలి అనే విషయాలని ముందే మీరు తెలుసుకోవడం మంచిది. అందులో ముఖ్యమైనది ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మానిటైజేషన్. ఈ యొక్క మానిటైజేషన్ ప్రక్రియ అంటే ఏంటి అంటే, ఈ యూట్యూబ్ మనకి డబ్బులు ఇవ్వాలి అంటే ఇందులో కొన్ని టార్గెట్స్ అనేవి ఉంటాయి. ఆ టార్గెట్స్ని రీచ్ అయినప్పుడు మాత్రమే యూట్యూబ్ మనకి డబ్బులని ఇవ్వడం జరుగుతుంది యాడ్స్ రూపంలో. అయితే ఈ మానిటైజేషన్ ప్రక్రియలో రెండు ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి హాఫ్ మానిటైజేషన్, రెండవది ఫుల్ మానిటైజేషన్. ఇక్కడ హాఫ్ మానిటైజేషన్ మీరు ఎలిజిబుల్ కావాలి అంటే మీకు 500 సబ్స్క్రైబర్స్తో పాటు 3000 గంటల వాచ్ టైం లాంగ్ వీడియోస్కి ఉండాలి. అలాగే షార్ట్ వీడియోస్ అయితే 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ అనేది ఉండాలి. ఇది హాఫ్ మానిటైజేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ. మేబీ హాఫ్ మానిటైజేషన్ వల్ల ఎక్కువ డబ్బులు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఇక సెకండ్ది మనకి ఫుల్ మానిటైజేషన్ ప్రక్రియ. ఈ ఫుల్ మానిటైజేషన్ అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే 4000 గంటలు ఉండాలి లాంగ్ వీడియోస్కి, షార్ట్స్కి అయితే 10 మిలియన్ వ్యూస్ ఉండాలి 90 డేస్లో. ఈ విధంగా ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు యాడ్స్ రూపంలో డబ్బులు అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే యూట్యూబ్లో డబ్బులు అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక రెండవ దాని గురించి మాట్లాడుకున్నట్టయితే యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏది పడితే అది వీడియో చేసి పెడతాము, దానికి యూట్యూబ్ డబ్బులు ఇవ్వాలి అంటే యూట్యూబ్ వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ యొక్క కమ్యూనిటీ గైడ్ లైన్స్ అండ్ కాపీ రైట్ రూల్స్ గురించి మీరు తెలుసుకోవాలి. దీనికి సంబంధించి నేను స్పెషల్ వీడియో ఒకటి చేశాను, కావాలంటే ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. ఈ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే ఏంటి అంటే యూట్యూబ్కి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎలాంటి కంటెంట్ని పెట్టాలి, ఏ విధమైన కంటెంట్ని పెడితే మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది, తద్వారా డబ్బులు వస్తాయి అని చెప్పేసి కొన్ని రూల్స్ని అయితే రూపొందించడం జరిగింది. ఒకవేళ ఆ విధంగా కనుక మీరు ఈ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అండ్ కాపీరైట్ రూల్స్ని కనుక పాటించినట్టయితే మనకు మీరు పెట్టినటువంటి వీడియోకి స్ట్రైక్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఒక వీడియోకి స్ట్రైక్ వస్తుందో అలాగే 90 డేస్లో 3 వీడియోస్కి కనుక స్ట్రైక్ వచ్చినట్టయితే అప్పుడు ఫస్ట్ నోటీస్ అనేది వార్నింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇదే విధంగా రిపీట్ అయితే మీ యొక్క ఛానల్ అనేది పర్మనెంట్గా యూట్యూబ్ నుండి డిలీట్ చేయడం జరుగుతుంది, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే. సో కాబట్టి ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్కి లోబడి మనం వీడియోస్ని చేసినప్పుడు మాత్రమే యూట్యూబ్లో మనకు మానిటైజేషన్ ప్రక్రియ ఎనేబుల్ అవుతుంది. దానితో పాటుగా డబ్బులు అనేది మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటి అంటే హౌ టు స్టార్ట్ అండ్ హౌ టు క్రియేట్ ఏ రైట్ ఛానల్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ క్రియేషన్ చేసేటప్పుడు కరెక్ట్ ఛానల్ని, కరెక్ట్ కంటెంట్ని ఎంచుకోకపోవడం వల్ల చాలా ఛానల్స్ అనేది డెడ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఛానల్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ప్రజెంట్ ఏ ఛానల్ అయితే బాగుంటుంది అనే ఒక ఐడియా ఉండాలి. దానితో పాటుగా మీకు అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఫర్ సపోజ్ మీరు ఒక ఛానల్ క్రియేట్ చేశారు, ఆ సబ్జెక్ట్ పైన, ఆ కంటెంట్ పైన మీకు గనక ఇంట్రెస్ట్ లేనట్టయితే, మీరు మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి స్కిల్స్ లేనట్టయితే అప్పుడు మీరు ఆ ఛానల్ని ఇంప్రూవ్ చేయడం అనేది కష్టమవుతుంది. కాబట్టి మీ యొక్క ఇంట్రెస్ట్కి తగినట్టుగా మీరు మీ ఛానల్ని బిల్డ్ చేసుకున్నట్టయితే అప్పుడు మీరు పడేటటువంటి కష్టం గుర్తుకు రాదు, ఇష్టంగా చేస్తారు. తద్వారా మీకు కావాల్సినటువంటి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం వస్తుంది, అలాగే మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. ఆ విధంగా మీరు ఈ ఛానల్ అనేది సక్సెస్ దిశలో తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఛానల్ పెట్టగానే లక్షల్లో వ్యూస్, వేలల్లో సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు రారు. కష్టపడాలి, దానికోసం తగినంత టైం ఇవ్వాలి, ఓపికగా ఎదురు చూడాలి. అప్పుడు మాత్రమే మీకు ఛానల్ అనేది ఒక దిశలో పయనం అనేది స్టార్ట్ అవుతుంది. మీ ఓపికే ఇక్కడ పెట్టుబడి. మీరు ₹1 కూడా యూట్యూబ్లో ఏం పెట్టేది లేదు. మీరు ఓపికగా ఉండి ఆ ఓపికనే పెట్టుబడిగా పెట్టి మీరు ఇందులో వర్క్ చేసినట్టయితే తప్పకుండా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. కేవలం 20 రోజుల్లోనే 300కి సబ్స్క్రైబర్లని తీసుకుపోవడం జరిగింది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మొదటిసారిగా మన వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.